గాలి బెయిల్ కేసులో రోజుకు అంశం వెలుగులోకి వస్తోంది. ఇప్పటిదాకా 5-10 కోట్లతో నడిచిన ఈ కుంభకోణంలో భారీ మొత్తం చేతులు మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఏకంగా 500 కోట్ల రూపాయల డీల్తో గాలిని బెయిల్ పై బయటకు తీసుకువచ్చేందుకు ప్రణాళికల్ని రూపొందించినట్లు తెలుస్తోంది. గాలి జనార్దన్ రెడ్డి బెయిలు వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఇప్పటిదాకా 5 కోట్లతో మొదలై 40 కోట్లకు చేరిన ఈ కేసులో 500 కోట్లు ఇవ్వాలన్న ప్రస్తావన కూడా వచ్చినట్టు వెల్లడైంది. గాలి కొల్లగొట్టింది ప్రజాధనమే కదా, బెయిలు మంజూరు చేయాలంటే 500 కోట్లు ఖర్చవుతుందని హైకోర్టు మాజీ రిజిస్ట్రార్ లక్ష్మీ నరసింహారావు దగ్గరి బంధువు న్యాయవాది వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారని ఆయన స్నేహితుడు చార్టెడ్ అకౌంటెంట్ పి కృష్ణప్రసాద్ మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. ఈ డిమాండ్ విన్న వెంటనే షాకుకు గురయ్యానని, అయితే ఈ మొత్తం చాలా ఎక్కువని భావించి 100 కోట్లు ఖర్చవుతుందని గాలి బంధువు దశరథరామిరెడ్డికి చెప్పినట్లు పి కృష్ణప్రసాద్ తెలిపాడు. ఈ మొత్తాన్ని ఎలా తీసుకుంటారని తనను అడిగారని వివరించారు. అనంతరం సిబిఐ కోర్టు జడ్జి నాగమారుతి శర్మను ఇంటికి పిలిపించి బెయిలు గురించి అడగ్గా అందుకు ఆయన అంగీకరించలేదని లక్ష్మీ నరసింహారావు వెంకటేశ్వరరావుకు చెప్పారన్నారు. తర్వాత కొత్త కోర్టుల ఏర్పాటు, నాగమారుతి శర్మ బదిలీలు జరిగాయన్నారు. మే 11న గాలికి బెయిల్ వచ్చినట్లు టీవీల ద్వారా తెలిసిందన్న పి కృష్ణప్రసాద్ అదే రోజు సాయంత్రం దశరథరామిరెడ్డిని కలవడానికి వెళ్లగా బిజీగా ఉన్నానని తర్వాత కలవాలని చెప్పినట్లు మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు.